నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనండి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఫిలిం నగర్ పరిధిలో ఉన్నాము. ఈ ఫిలిం నగర్లో నిన్న నైట్ ఒక దారుణం చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ చదివే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ఆత్మహత్యపై కొన్ని అనుమానాలు ఉన్నాయని వాళ్ళ తల్లిగారు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక ఫోన్ కాలిపోయిందని, అదేవిధంగా కింద షట్టర్కి లాక్ వేసుకోకుండా హ్యాక్ చేసుకున్నాడని, అదేవిధంగా ఏ ఏలు ముద్రలు కూడా లోపల లేవని వాళ్ళ తల్లిగారు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఇతనే బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనే. సో ఇతని పేరు నవీన్. కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇతను మృతిపైన. ఎందుకంటే దీని గురించి ఎక్కువ మనం ప్రొలాంగ్ చేయకూడదు, ఎందుకంటే ఇతను మైనరు. సో అందుకని దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ తల్లిగారితో మాట్లాడాము. అసలు ఏం జరిగింది పూర్తిగా వాళ్ళ తల్లిగారిని అడుగుదాము. ఎక్కువసేపు కూడా వాళ్ళ తల్లిగారితో నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఆమె కొడుకు పోయిన దుఃఖంలో తీరని దుఃఖంలా ఉంది. సో ఎక్కువసేపు కూడా ఆమెతో నేను మాట్లాడడం, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో అదేవిధంగా కొన్ని సెల్ ఫోన్ కూడా కాలిపోయాయంట. అసలు ఏంటి ఆ సెల్ ఫోన్ కూడా అనే మాట కూడా అడుగుదాం రండి. మీరు నవీన్ అమ్మగారు అవుతారా? ఓకే. అంటే నవీన్ చనిపోవడానికి గల కారణాలు మీకు ఏమైనా తెలిసేమన్నా? మాకు ఎలాంటి కారణాలు తెలియదు. అసలు కారణాలు మేము అంత హ్యాపీగానే ఉన్నాం. ఉన్నదే మేము ముగ్గురం, వాళ్ళ ఫాదర్ లేడు. కానీ అక్కడ బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు. అబ్బాయి మాత్రం కాలేజీకి వెళ్తాడు, వస్తాడు, ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, కష్టమైతే మానేస్తాడు. తన ఇష్టం ఉన్న కాలేజీనే జాయిన్ అయింది, మా ఇష్టం ఉన్న కాలేజీలో కూడా జాయిన్ కాలేదు. కానీ ఈ మధ్యలో మొబైల్ కొనిచ్చింది 10th లో మా అత్తమ్మ. ఆ మొబైల్ ద్వారా చెప్పిన మాట వినకుండా నా లైఫ్ నా ఇష్టం అంటుండు. సరేలే, నీ లైఫ్ నీ ఇష్టం కదా, ఇప్పుడు బాగోదు ఈ రోజులల్లా నేను గమ్మున వదిలేసిన. ఒకరోజు మళ్ళీ అడిగినప్పుడు అక్కర్లేదు నీకు, నా చదువు గురించి చదువుకుంటా లేకపోతే మానేస్తాను. కానీ ఇప్పుడు జరిగిన సంకటం ఏంటంటే, మేము మంగళవారం రోజు ఈ రూమ్ కాల్ చేయించా. 5వ తారీఖు నాడు లాక్ వేసే ఉంది భుజారం లాక్ వేసినప్పుడు బేస్తారన్నాడు. మధ్యాహ్నం 1:30 తర్వాత వచ్చినప్పుడు అమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాగ్ వేసుకుండు. ఫస్ట్ ఇయర్, ఇప్పుడు బ్యాగ్ వేసుకుండు, బుక్కులు పట్టుకుని చేతులు. అమ్మ నేను చదువుకోవాలి, నాకు తాళం ఇవ్వమ్మ అన్నాడు. సరేలే నాన్న, వద్దు, అక్కడ ఇక్కడ చదువుకున్నా, డిస్టర్బ్ అవుతుంది, నువ్వు గిన్నెలు తవ్వుతావు, అది చేస్తావు, వద్దమ్మా, ఇక్కడ ఉంటే బాగోదు, నేను చదువుకోవాలి. పెంట్ హౌస్ లో మేము ఉంటాం, ఫస్ట్ ఫ్లోర్ అంటుకుంటారు, ఇది కూడా కాల్ చేసారు. అయితే సరేలేరా అని ఇచ్చా. ఇచ్చినప్పుడు ఆ కొద్దిసేపు ఉన్నాడు అక్కడ, ఒక అరగంట అట్లా ఉన్నాడు. ఉండి బ్యాగ్ అక్కడ పెట్టేసి మళ్ళీ లాక్ వేసి వచ్చి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. 3 గంటలకు మా బావోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఒక 8:30కు వచ్చిండు. వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. 12:30కు వచ్చిండు అన్న నైట్. అన్నం తింటలే, పండుకుండు. అలాగనే పండుకున్నప్పుడు ఫీవర్ కూడా వచ్చిందేమో మరి మాకు తెలియదు. నేను రేపు పొద్దుగాల అడుగుదాంలే అనుకున్నా నేను. కానీ తెల్లారు చూస్తే బాబు దగ్గర ఫోన్ ఉంది. అమ్మ ఇట్లా వీళ్ళిద్దరు ఇటువైపు పంతారు, నేను మా అబ్బాయి పక్కన పంతా. ఎందుకంటే మా అబ్బాయి మొన్నటి దాకా పాలగుత్తుంది కాబట్టి నా మీద చెయ్యన్న కాలని నేర్చి పంతాడు. ఇంకా ఆయనకు పాలగుత్తి పోలేదు, అప్పుడప్పుడు దేవులాడతాడు. అయితే ఆయన పక్కన నేను వండిన, నా ఫోన్ ఆడనే ఉంది, ఆయన ఫోన్ ఆడనే ఉంది. 11 గంటలకు మేము మొత్తం ఫోన్లు బంద్ చేసినాం, నాకు గుర్తుంది. అయితే నిన్న ఏం జరిగిందో తెలియదు. నేను వెళ్ళిపోయినా 6-7కి వెళ్ళిపోయినా. 6 గంటల నుంచి 7 నిమిషాలు నేను ఇక్కడే ఫోటో దిగినా, వెళ్ళిపోయినా చక్కగా. లోపల బటన్ కూడా పెట్టారు లాక్. ఎందుకంటే రెంట్ వాళ్ళు కొంచెం మాతో గొడవ పడ్డారు. ఏమనంటే రెంట్ ఇస్తలేరు, ఊక సతాయిస్తురా, నేనే కాల్ చేపించినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నా పిల్లలు ఏదన్నా అనగాల, ఎవరైనా ఖాళీగా ఉందని రప్పుకు వస్తారని. అది మార్నింగే జరిగింది. నేను లేనప్పుడు ఆడు ఎప్పుడు నేను పోయాక మరి వచ్చిండో తెలియదు. అంటే ఒకటి, ఇప్పుడు మీ అబ్బాయికి బయట వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? అబ్బాయికి బయట వాళ్ళకి గొడవ లేదు. అమ్మాయి ఉంది ఇష్యూ. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయే ఫ్రెండ్ అని చెప్పిండు ఫస్ట్, తర్వాత ఇప్పుడు లవర్ అయింది. ఆ లవర్ ఇక్కడే ఉంటది, హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడే మా బస్తీలో ఉంటది, పక్కనే. నేను ఒక్కసారి అడిగా, అమ్మా వద్దుది నీకు నాకు కుదరదు వద్దని చెప్పిన. వాళ్ళ మమ్మీకి వాళ్ళ అబ్బాయి చెప్పిండు. చెప్పి వాళ్ళ అబ్బాయి ఉండి, అమ్మ ఇట్లా వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతుందంట అంటే వాళ్ళ అమ్మ కొట్టి ఆ పిల్ల మొబైల్ గుంజుకుంది. అప్పటి నుంచి మళ్ళీ బాగానే ఉన్నారు. మా అబ్బాయి బాగానే ఉండు, ఇంకా మాట్లాడుతా తెలియదు నాకు. అయితే ఈ మధ్యలో మళ్ళీ ఏం గొడవలు అయినాయో తెలియదు. కాలేజీకి ఒక సోమవారం నాడే పోయిండు, మంగళవారం ఇంటికి బుధవారం ఇంటికి వేస్తారన్నాడు. ఈ సంకటం జరిగింది. కానీ తాళం సూసైడ్ చేసుకుంటే లోపల హ్యాంగ్ పెట్టుకున్నప్పుడు సిల్క్ పెట్టుకోవాలి కదా,
అది పెట్టుకోలేదు. ఓకే. ఈ అమ్మాయి 8:30, 9 గంటలకు వచ్చి కింద చూసినప్పుడు కూతురా? ఆ. ఓకే. ఆ అమ్మాయి వచ్చి చూసినప్పుడు ఇలా తలుపు తెరిచినప్పుడు ఉండంట. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఓకే. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదన్నా. తెలియనప్పుడు మరి ఏం చేయాలి ఇప్పుడు? నాకు న్యాయం జరగాలి, నా ఫోన్ కావాలి, ఫోన్ ద్వారా న్యాయం కావాలి. అంటే ఇంకోటమ్మా, ఫోన్ న్యాయంగా ఉన్నా, ఫోన్ తగలబెట్టారంట. దేనికి తెలియదు మాకు. ఎవరు తగలబెట్టారు? ఎవరు తగలబెట్టిరో మాకు తెలియదు, చూడలేదు కదా మేము. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ గానే కొట్టి మరి తగలబెట్టారా తెలియదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీ అబ్బాయిని కొట్టి తగలబెట్టేసి ఇట్లా చేశారనుకుంటున్నా మీరు అనుకుంటున్నారు? నేనైతే అదే అనుకుంటున్నాను. అనుమానం. ఓకే. పోలీసులు ఏమైనా స్పందించారా? స్పందించారు కానీ అక్కడ మీ అబ్బాయి అక్కడ ఏం లెటర్ రాసిండు. ఏమనంటే ఇది నా డిసిషన్, నేను తీసుకున్నా, ఇది నా ఇష్టపూర్తిగా చేసిన అని చెప్పి అబ్బాయి రాసిందని చెప్పారు. అబ్బాయి రాసినట్టు లేదా పోలీసులు అలా లెటర్ దొరికింది. లెటర్ దొరికిందా? మీ అబ్బాయి రైటింగ్ ఏంటది? రైటింగ్ అదే ఎంక్వైరీ చేస్తామన్నారు. ఓకే. ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన కాపీ ఈయన కాపీ రైటింగ్ ఒకటే ఉంటే ఓకే. ఓకే. ఆయన రైటింగ్ కాదంటే మేము అదుపులో తీసుకుంటాం, వాళ్ళ పేరెంట్స్ ని, అమ్మాయిని, అందరి దోస్తులు అందరూ తీసుకుంటాం అని చెప్తే ఇంకా నేను ఎవరి మీద అనుమానం తెలియదు మరి నాకు కూడా. ఓకే. కావాలని ఎవరో ఫోన్ తగలబెట్టేసి అబ్బాయిని కొట్టేసి అలా చేసిన అనుమానం ఉంది నాకు. ఓకే. పోలీసులు కూడా మీరు ఇదే చెప్పారు అనుమానం కింద? అనుమానం ఉంది. అమ్మాయి అంటే అమ్మాయి ఈ ఏజ్ లో అమ్మాయి ఆయన మేజర్ కాలేదు, ఈమె మేజర్ కాలేదు, అలా అనుమానం పెట్టుకోవద్దు. తర్వాత అమ్మాయి కూడా ఖరాబ్ అయిపోతే నీకు కూడా బాధ అవుతుంది అని చెప్పి అది. ఓకే. ఓకే.